శుభమస్తు. శ్రీరామ జయం. ఈశ్వరుడు యోగీశ్వరేశ్వరుడు. యోగము అంటే మనకు కలిగిన ఒక అదృష్టము అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా వేదాలలో, ఇతిహాసాలలో, పురాణ కావ్య ప్రపంచాలలో చాలా విశేషంగా వర్ణింపబడి ఉన్నటువంటి అంశం. వాక్యకారం వరరుచిం అనే ఒక శ్లోకాన్ని స్మరిస్తే పతంజలి మహానుభావుడు ఈ యోగా శాస్త్రాన్ని మనకు అందించినట్లుగా తెలియవస్తుంది. యోగం అంటే ఏమిటి? కలిగి ఉండడం. యుగ్మము అంటే రెండు అయి ఉండడం. ఆ నిర్వచనాన్ని అనుసరించి యోగము అంటే ఏమీ చెయ్యకుండా ఉండగలగడం అని చెప్పుకోవాలి. డూయింగ్ నథింగ్ ఈజ్ కాల్డ్ యోగా. ఏం చేయకుండా ఎలా ఉంటాము? ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కదా. ఆ చేసే పని మీద మన మనసు లగ్నం కాకుండా మనం వాటితో పాటుగా అలా కాస్త ముందుకు ప్రయాణించి అన్నింటినీ ఒకటిగా విడిచిపెడుతూ మన ప్రయాణాన్ని ముందుకు సాగించడం. ఈ యోగము అష్టాంగ మార్గములతో కూడుకుని ఉన్నది అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అనే 8 మార్గాలతో ఈ యోగం మనం ఆచరిస్తూ ఉంటాం. యోగం అనగానే అందరూ ఆసనాలు వేస్తూ ఉంటారు. సూర్య నమస్కారాల పేరిట శలభాసనం, మయూరాసనం, కుక్కుటాసనం, సర్వాంగాసనం, హలాసనం, భుజంగాసనం, చివరికి శీర్షాసనం, ఇలా అనేకమైన ఆసనాలు వేస్తూ యోగా అంటే ఆసనాలు వేయడమే అనుకుంటూ ఉంటారు. అది తప్పు. ఆసనం అంటే శరీర అవయవాదులను నిర్ణీత భంగిమలో ఉంచి శ్వాస పైన ధ్యాసను నిలపడం. విశ్వామిత్రుల వారు రామచంద్రమూర్తుల వారికి బల అతిబల అనే విద్యలను నేర్పించేటటువంటి సమయంలో ప్రాణాయామం గురించిన ప్రస్తావన కూడా మనం పురాణాలలో చూడవచ్చు. అనేక గ్రంథాలలో కూడా గమనించవచ్చు. రేచకము, కుంభకము, పూరకము, ఇలా ఈ ప్రాణాయామం 8 విధాలుగా ఉన్నటువంటి నేపథ్యంలో మనం చేసే పని పైన మనస్సును లగ్నం చేసి ఆ పనిని అలా పూర్తి చేస్తున్నాం. ఇక్కడ ఆసనాలు వేసే సమయంలో మన మనస్సును దైవ ధ్యానంతో ముడిపెట్టి ఉండడం, ఇది యోగా. దైవ సంకల్పం లేకుండా, దైవ స్మరణ లేకుండా శరీరాన్ని కేవలం కదిలిస్తే అది ఎక్సర్సైజ్ అవుతుంది. అలా కాకుండా వేదంలో ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం సంపూర్ణంగా అనువాకం చెప్పడానికి 58 సెకండ్ల కాలం పడుతుంది. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాజ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాజ సదాశివాజ శ్రీమన్మహాదేవాయ నమః. ఈ మంత్రాన్ని ఇలాగే చెప్పాలి, మధ్యలో ఆపకూడదు. ఇలా చెప్పడంలో మనం శ్వాసను బిగపట్టి ఉన్నాం. మనస్సు రుద్రుని పైన ధ్యానం చేసే నిమిత్తమై లగ్నం చేసి ఉన్నాం. ఈ మంత్రంలో 13 నామాలున్నాయి. ఈ దేహంలో 13 సంధులలో ఉన్నటువంటి వ్యాధికారకమైనటువంటి దశవిధ నాడులలో 5 నాడులు శరీరాన్ని పడవేస్తాయి. ఆ నాడులను నియంత్రించేటటువంటి శబ్ద ప్రపంచం, ధ్వని ప్రపంచం ఈ మంత్రంలో ఉంది. యోగా అంటే ఇది. శారీరక పరమైన విన్యాసం చేస్తూ దానితో పాటుగా ధ్యాసను పరమాత్ముడిపైన లగ్నం చేయడమే నిజమైన యోగా. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మనమందరం కూడా మన జీవితంలో యోగా ఒక నిత్యాభ్యాసంగా మార్చుకుందాం. కరోనా ఇంకా అనేక కొత్త మహమ్మారులు ప్రపంచాన్ని కబళించి వేస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ దేశంలో ఏదో విజ్ఞానం ఉంది, తెలుసుకుందాం అంటూ మన దేశం వైపు చూస్తున్నటువంటి తరుణంలో యోగా పరమాద్భుతమైనటువంటి జీవన రసాయన విధానం. ఏ వ్యాధిని మనకు సోకకుండా, మనల్ని బాధ పెట్టకుండా చూసేటటువంటి రక్షణ కవచం యోగా. తెలుసుకుందాం, పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు.